వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ దీపిక. ఈరోజు డీమార్ట్ మీకు చూపించబోతున్నానండి. కర్నూలులో ఉన్న డీమార్ట్. సో వచ్చేయండి. ఏముందో ఏంది చూపిస్తాం. యాజ్ యూజువల్ అన్ని డీమార్ట్‌లో ఏమైతే ఉన్నాయో అవే ఉన్నాయి. స్పెషల్‌గా అయితే ఏం లేదండి. మా ఎంట్రీ అయిపోయిన వెంటనే మనకు గ్రోసరీస్‌లా ఉన్నాయి. ఫస్ట్ ఇవన్నీ జీలకర్ర అని నేను చూపిస్తుంది. లూజు జీలకర్ర. ఇది ఆహ్, ఏదో పిండి అండి. ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ. అటుకులు. నార్మల్‌గా అయితే డీమార్ట్‌లో ఎవ్వరైనా సరే నార్మల్ ప్రైస్‌కి బయట కన్నా తక్కువ ప్రైస్‌కి దొరుకుతుంది అనుకుంటారు. బట్ ఈ మధ్య కాలంలో బయట కంటే ఇక్కడ డీమార్ట్‌లోనే ప్రైజెస్ ఎక్కువ అని అనిపిస్తుందండి. మీకు కూడా మీ లొకేషన్‌లో డీమార్ట్‌లో కూడా సేమ్ ఇలాంటి ప్రైజెసే ఉన్నాయా? మీరు కూడా డీమార్ట్ ప్రైజెస్ ఎక్కువయ్యాయి అని ఫీల్ అవుతున్నారా? అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డీమార్ట్ ప్రైజెస్ బయట కంటే ఎక్కువ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఓకేనా? చూసారు కదా ఇక్కడ కందిపప్పు అండి. ఇదంతా కూడా మా పప్పు అవే అంటే శనగ బ్యాలు, మినపప్పు, పెసర బ్యాలు, కందిపప్పు, పప్పు సెక్షన్ అండి. ఇవన్నీ కూడా కనిపిస్తుంది కదా! ప్యాకెట్‌లో తీసుకోవడం కంటే లూజ్ తీసుకుంటేనే బావుంటుంది అని నా ఫీలింగ్. మరి మీకు అలానే అనిపిస్తుందా? చూస్తున్నారు కదా అన్ని ప్యాకెట్లలో ఎలా ప్యాక్ చేశారో. ప్రైజెస్ అయితే బయట కంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి. తెలుస్తుంది చూస్తూనే. సో, మరి మీరు ఈ వీడియో చూసాక మీరు బయట కొనాలి అనుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ డీమార్ట్‌లోనే బెటర్ అనుకుంటున్నారా? నాకు కామెంట్ చేయండి. ఓకేనా? మీకు నా వీడియో చూసిన తర్వాత ఏం అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? చూసారు కదా! ఇవి పెసరపప్పు అండి. కిలో రూ. 204 సో, ఇది కందిపప్పు అండి. ప్యాకింగ్ చేశారు. సో, ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ కందిపప్పు. చూసారు పెసరపప్పు అండి. ప్రైస్ కూడా ఎర్ర కందిపప్పు అండి. శనగపప్పు, మొక్కజొన్న గింజలు, కార్న్‌ఫ్లోర్, పొట్టు పెసరపప్పు. ఇవన్నీ ప్రైజెస్ చూస్తున్నారు కదా! బయట కూడా ఇంతే ప్రైస్ ఉంటదా? దీనికంటే తక్కువ ప్రైస్ ఉంటదా? దీనికంటే ఎక్కువ ప్రైస్ ఉంటదా? నేను చాలా డేస్ అయిపోయిందండి. నేను బయట సరుకులు తీసుకోక డీమార్ట్‌కి ఎక్కువ తీసుకుంటున్నాను. సో, నేను కంపేర్ చేయలేదు. బయట మేబీ నాకు తెలిసినంత వరకు డీమార్ట్ తక్కువ ప్రైజే ఉంటుంది. బట్ డీమార్ట్ కంటే బయట తక్కువ ప్రైస్ ఉంటుందేమన్న నా ఫీలింగ్ అండి. కింద సెక్షన్ అంతా కూడా ఇదే అండి. ఇవి అన్నీ మొత్తం అవే అండి. శనగలు, బ్యాలు, పప్పులు, పుట్నాలు. ఇది బెల్లం సెక్షన్ అండి. మనకి డబ్బాలో చిన్న చిన్న పీసెస్ వస్తాయి కదా బెల్లం. సో, అది ఇట్లా ఉండ బెల్లంలాగా ప్యాక్ చేసింటారు కదా! హాఫ్ కేజీ, 1 కేజీ ఆ టైప్ ఆఫ్ బెల్లం అండి ఇదంతా కూడా. చూస్తున్నారు కదా! సో, బెల్లం ఇలా కొనడం కంటే మనకి లూజ్ వస్తది చూడండి. ఆ బెల్లం కొంటేనే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. ఈ బెల్లాన్ని మనం కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. చూసారు కదా! చిన్న చిన్న పీసెస్ 1+1 ఆఫర్ అంట. ఇదంతా బెల్లం సెక్షనే. ఇది వచ్చి డ్రై ఫ్రూట్స్ అండి. బాదం బాదం పప్పు రూ. 379 అది కూడా హాఫ్ కేజీ 500 గ్రామ్స్. చూస్తున్నారు కదా! బాదం పప్పు ప్యాక్ చేసిండేది. కింద జీడిపప్పు ఉంది. జీడిపప్పు కూడా ఆబ్వియస్లీ కాస్టే ఉంటది. ఇవన్నీ ఇంకా రిమైనింగ్ సగ్గుబియ్యము ఇవన్నీ అవే అండి. చూస్తున్నారు కదా! అటుకులు, సగ్గుబియ్యం ఇవన్నీ ఉన్నాయి. సో, చూసేయండి ఏమేమి ఉన్నాయో. ఓకేనా?